ప్రేక్షకులకు నమస్కారం. నేను వసంతలక్ష్మి, యోగా మాస్టర్ ట్రైనర్, స్పెషలిస్ట్ ఫర్ వెయిట్ లాస్. ఈ వీడియోలో మనము లేడీస్కి ఫ్రీక్వెంట్గా వచ్చే ఒక ప్రాబ్లం గురించి డిస్కస్ చేసుకుందాం. నన్ను చాలా రోజులుగా చాలామంది అడుగుతూ ఉన్నారు, అందువల్ల ఈ వీడియో చేస్తున్నాను. యూరిన్ ఇన్ఫెక్షన్స్. జెంట్స్తో కంపేర్ చేస్తే లేడీస్లోనే 70% ఎక్కువగా యూరిన్ ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి. వీటికి చాలా రకాల కారణాలు ఉన్నాయి. మొదటగా ఎందువల్ల వస్తుంది తెలుసుకుందాము, ఎలా నివారించవచ్చో కూడా చెప్పేస్తాను. యూరిన్ ఇన్ఫెక్షన్స్ ఒక ఏజ్ తర్వాత అనుకోండి, లైక్ పోస్ట్ డెలివరీ తర్వాత మనకు డెలివరీలో పొట్ట బాగా స్ట్రెచ్ అవుతుంది. సో యూట్రస్ స్ట్రెచ్ అవ్వడం వల్ల బ్లాడర్ మీద ప్రెషర్ రావడం వల్ల తొందరగా యూరిన్ వచ్చినట్లు అనిపించడము, బ్లాడర్ కొంచెం వీక్ అవ్వడము, ఎక్స్పాండ్ అవుతుంది కాబట్టి పొట్ట వీక్ అవ్వడము జరుగుతూ ఉంటుంది. దీనివల్ల కూడా యూరిన్ ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి. ప్రెగ్నెన్సీలో గమనించండి, చాలా మందికి యూరిన్ ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి. ఇది ఒక రీజన్. ఈ ప్రాబ్లం వచ్చిన తర్వాత తుమ్మిన దగ్గిన మనకు మూత్రం పడిపోతూ ఉంటుంది. అలాంటప్పుడు ఎక్కడికైనా వెళ్ళాలన్నా, ఫంక్షన్స్కి కావచ్చు, నలుగురిలో వెళ్ళాలన్నా కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇంకొన్ని రీజన్స్లో ఆఫీస్లో వర్క్ చేసే లేడీస్, వర్కింగ్ ఉమెన్ ఎక్కువగా వాష్రూమ్ యూజ్ చేయడానికి ఫీల్ అవుతూ ఉంటారనమాట. ఎవరైనా ఏమన్నా అనుకుంటారేమో, ఇన్నిసార్లు వాష్రూమ్ వెళ్తున్నానని చెప్పి చూసి అని యూరిన్ బాగా దగ్గరికి వచ్చేసే వరకు కూడా ఆపేసుకుంటూ ఉంటారు. దీనివల్ల యూరిన్ ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి. ఇక్కడ మెయిన్ రీజన్ మనం కనుక్కోవాలి, తెలుసుకోవాలి. ఎందుకు అంటే, యూరిన్ అంటేనే మన శరీరంలో ఉండే వ్యర్థాలు. కిడ్నీస్ ఏం చేస్తాయి, మన రక్తాన్నంతా కూడా బాగా ఫిల్టరైజ్ చేస్తాయి. ఈ ఫిల్టర్ చేసిన తర్వాత అందులో సాల్ట్, వేస్టేజెస్, ఇంకా ఖనిజాలు, లవణాలు ఇవన్నీ చాలా ఉంటాయి కదా. వీటినన్నిటిని వేస్టేజ్ బాగా వడపోసేసిన తర్వాత మన యూరినరీ బ్లాడర్లో స్టోర్ చేసేస్తుంది. అక్కడ కొంచెం కొంచెంగా స్టోర్ అయ్యి ఫుల్ అయిపోయిన తర్వాత ఇక బయటికి నెట్టేసే ప్రయత్నంగా మనకు ఇండికేషన్ వస్తుంది, మనం యూరిన్కి వెళ్ళాలి. అలా కాకుండా ఆల్రెడీ బాడీ ఇచ్చిన ఇండికేషన్ని మనం పక్కన పెట్టేసి టైట్ చేసామనుకోండి, లోపల ఉన్నవి వ్యర్థాలు అంటే బ్యాక్టీరియా. ఈ బ్యాక్టీరియా ఇంకా అక్యుములేట్ అయ్యి ఎక్కువ స్ట్రెస్ వచ్చేసి మనకు మన బ్లాడర్ అనేది వీక్ అయిపోతుంది. దీని గురించి పెద్దగా పట్టించుకోకుండా ప్రతిరోజు ఇలానే చేస్తూ ఉంటారు. తొందరగా వాష్రూమ్ యూజ్ చేయరన్నమాట. ఇలా ఒకసారి మనకు యూరిన్ ఇన్ఫెక్షన్స్ వచ్చేస్తూ ఉంటాయి. ఇంకొక రీజన్లో ఏంటి అంటే, వాటర్ ఎక్కువ తీసుకుంటే వాష్రూమ్ యూజ్ చేయాల్సి వస్తుందని వాటరే తాగరు. యూరిన్ ఎలా వస్తుంది, వాటర్గానే వస్తుంది కదా. మన బాడీ 70% వాటర్ తోటి తయారైంది. బాడీకి వాటర్ ఎక్కువ ఇస్తే లోపలున్న ప్యూరిఫికేషన్ అంతా బాగా జరుగుతుంది, వ్యర్థాలంతా మనకు ఫిల్టర్ అయ్యి యూరిన్ రూపంలో బయటకు వచ్చేస్తాయి. అలా వాటర్ తగ్గిపోయింది అనుకోండి, అప్పుడు వ్యర్థాలు ఏ రూపంలో బయటకు వస్తాయి, ఇంత యూరిన్ రావాల్సింది ఇంతే యూరిన్ బాగా చిక్కగా, అందులో ఇంకా వేస్టేజెస్ అంతా రావడం వల్ల బాగా థిక్గా ఎల్లోయిష్గా ఇలా వస్తుంది. ఆ ఎల్లోయిష్గా వచ్చినప్పుడైతే ఇక బాగా మంట, డ్రాప్గా రావడం, ఇలా యూరిన్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువైపోతాయి కదా. అంటే ఇక్కడ సొల్యూషన్ ఎక్కడుంది, వాటర్ తక్కువ తాగడం వల్ల మనకు యూరిన్ ఎల్లోగా థిక్గా వచ్చేస్తుంది. సో దీనికి రెమెడీ ఏంటి, అప్పుడు ఏం ఫీల్ అయిపోతూ ఉంటారంటే, బాడీలో వేడి చేసింది, నేను నిన్న ఐస్ క్రీమ్ తిన్నాను, లేదు అంటే నాకు సూట్ అవ్వని ఒక ఫుడ్ తిన్నాను, అందువల్ల వేడి చేసేసింది, అందువల్ల ఎల్లోగా వస్తుందని. కాదు, వాటర్ తక్కువగా తాగడం వల్ల, మెయిన్ రీజన్ ఇదే. వాటర్ తక్కువగా తాగడం వల్ల అలా ఎల్లోయిష్గా వచ్చేసి మనకు మంట ఇలా రావడం. సో దీనికి రెమెడీ ఏంటి, ఒక 2 days రెగ్యులర్గా ఫుల్గా వాటర్ తాగేసి, మనం వాటర్ కానీ, కొబ్బరి నీళ్ళు కానీ, పట్టిక బెల్లం కలిపిన గోరువెచ్చని నీళ్ళు కానీ ఇలాంటి టైంలో బాగా పనిచేస్తాయి. అలా తాగితే యూరినేషన్ అంతా కూడా ఫ్రీ అయిపోతుంది, బ్యాక్టీరియా అంతా ఫుల్గా బయటికి వెళ్ళిపోతుంది. మినిమం ఆ రోజు అలా యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చిన రోజు ఖచ్చితంగా 10 times అన్నా కూడా యూరినేషన్ వెళ్ళాలి. అంత బాగా క్లియర్ చేసేసుకుంటే వాటర్ తాగడం, వెళ్ళడం అంతే. ఇంకా మెడిసిన్ ఏమీ అవసరం లేదు దానికి. అలా కాకుండా నేను ముందుగా చెప్పినట్లు
అసలు యూరినే వెళ్ళకుండా అలానే స్క్వీజ్ చేసి పెట్టేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఫ్యూచర్లో మనకు బ్లాడర్ అనేది వీక్ అయిపోతుంది. చాలామందికి తుమ్మిన దగ్గిన ఇట్లా యూరిన్ వచ్చేస్తూ ఉంటుంది కదా. సో ఇది యూరిన్ బ్లాడర్ అనేది బాగా వీక్ అయిపోవడం వల్ల వస్తుంది. ఆ రేంజ్కి వెళ్ళిపోయారనుకోండి, ఇక ఖచ్చితంగా యోగాలో కొన్ని ఆసనాలు ఉంటాయి, కొన్ని బంధాలు ఉన్నాయి. వాటిల్ని రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయడం ద్వారా మాత్రమే ఇది తగ్గుతుంది. చాలామంది పెద్దవాళ్ళని అడగండి, చాలా ఫీల్ అవుతూ ఉంటారు. 40+ అలా వాళ్ళు అంటే డెలివరీస్ అయిన తర్వాత ఈ యూరిన్ ప్రాబ్లం వచ్చేసి, అసలు డెలివరీస్లో మనకు రెస్ట్ ఎందుకు ఇస్తారంటే బాగా ఎక్స్పాండ్ అయిపోయిన పొట్ట నార్మల్ స్థితికి రావడానికి బాగా వీక్ అయిపోయి ఉంటుంది బాడీ అంతా కూడా. అదంతా నార్మల్ స్థితికి రావడం కోసమని మనకు రెస్ట్ ఇస్తారు. అలా కాకుండా ఏం పర్వాలేదు నాకేం కాదు అని చెప్పి పోస్ట్ డెలివరీ కూడా చాలామంది పనులు చేసుకుంటూ ఉంటారు, బరువులు ఎత్తుతూ ఉంటారు. అప్పుడు ఏమవుతుంది, వీక్ అయిపోతుంది అనమాట బ్లాడర్. ఈ రీజన్ వల్ల కూడా తుమ్మిన దగ్గిన యూరినేషన్ వచ్చేస్తూ ఉంటుంది. తొందరగా ఇన్ఫెక్షన్స్ కూడా వచ్చేస్తూ ఉంటాయి, యూరిన్ ఇన్ఫెక్షన్స్. సో వీటన్నింటికి వాటర్ బాగా తీసుకోవడం, ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ తీసుకోవడం, సాల్ట్ బాగా తక్కువగా యూస్ చేయడం. సాల్ట్ ఎక్కువ తీసుకుంటే కూడా బాడీలో యూరిన్ ఇన్ఫెక్షన్స్ తొందరగా తగ్గవన్నమాట. ఈ డ్రాప్గా యూరిన్ పడే వాళ్ళకైతే సాల్ట్ కూడా తగ్గించుకోవాలి. సోడియం లెవెల్స్ ఎక్కువ ఉన్న ఫుడ్ కూడా తగ్గించేసుకోవాలన్నమాట. తర్వాత యోగాలో బంధాలు, త్రిబంధాస్ అంటారు. ఇందులో 3వ బంధం చాలా ముఖ్యమైనది, మూలబంధ. మన పెల్విక్ బోన్స్ని టైట్ చేయడము, రిలీజ్ చేయడము, టైట్ చేయడము, రిలీజ్ చేయడము. ఇలా ఎంతసేపు వీలైతే అంతసేపు స్క్వీజ్ చేసి వదిలిపెడుతూ ఉంటే దానిని మూలబంధ అంటారు. ఇలా మూలబంధని ప్రాక్టీస్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఇలా చేస్తూ ఉంటే మనకు మన బ్లాడర్కి ఎక్సర్సైజ్ అయ్యి అది స్ట్రెంగ్తన్ అవుతుంది, ఈ ప్రాబ్లం అనేది తగ్గుతూ ఉంటుంది. దీని తర్వాత పొట్ట మజిల్స్ బాగా స్ట్రెచ్ అయ్యే ప్రాక్టీసెస్ అన్నీ కూడా మంచిది. ఓవరాల్గా రెగ్యులర్గా యోగా చేస్తూ ఉంటే మనకి ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. యోగాతో పాటు ఆహార నియమాలు కూడా పాటిస్తూ ఉండాలి. మనం ముందుగా చెప్పుకున్నట్టు ఖచ్చితంగా 70% వాటర్తో తయారైన ఈ బాడీకి వాటర్ ఇవ్వడం అనేది రెగ్యులర్గా మినిమము 2 లీటర్స్ నుంచి 3 లీటర్స్ ఆఫ్ వాటర్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇలా ఆహార నియమాలు పాటిస్తూ మన లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకుంటూ యూరిన్ వచ్చింది అంటే సిగ్గుపడాల్సిన అవసరం లేదు, అది న్యాచురల్ థింగ్ కదా. సో ఎక్కడున్నా సరే ముందుగా మనం వాష్రూమ్ని యూజ్ చేసుకోవాలి. వాటర్ బాగా తీసుకుందాం. వాటరీ వెజిటబుల్స్, ఫ్రూట్స్, వైటమిన్స్, మినరల్స్ బాగా ఉన్న వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ తీసుకుంటూ మన లైఫ్ స్టైల్ని తేలికగా రిలాక్సింగ్గా చేసుకుందాము. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏది రాకుండా చూసుకుందాము. ఎస్పెషల్లీ లేడీస్, మనం ఆరోగ్యంగా ఉంటే మన కుటుంబం ఎప్పుడూ ఆరోగ్యంగా సంతోషంగా ఉంటుంది. నమస్తే.